అన్న నమస్తే అన్న, ఏం పేరు నీ పేరు? నా పేరు వెంకటయ్య అన్న. వెంకటయ్య అన్న. ఏం లేదన్నా, ఇప్పుడు సర్వే చేస్తున్నాం. సో మరి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ నల్గొండ జిల్లాకి ఎమ్మెల్యేగా మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. మరి 10 ఏళ్ల బీఆర్ఎస్ చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఎట్లున్నది కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ చేసేంత లేదన్నా, ఎందుకు చెప్పనా, ఖాళీ మాటలే మాటలే మాటలే, ఓన్లీ మాటలు. ఒక బస్సు ఫ్రీ పెట్టిండు, ఆ బస్సు ఫ్రీ ఎందుకు, దేనికి అవసరం లేదు, ఉపయోగం లేదు. ఏమిటికి మనం ఎప్పుడైనా పెట్టుకొని పోతే మనం 10 రూపాయలు ఛార్జ్ పెట్టుకొని పోతాం. మనం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది మనకు? ఆ లేడీస్ పెట్టుకొని ఆ సీట్లలో కొట్టుకుంటారు లేడీస్. ఆ లేడీస్ కొట్టుకోవడం వల్ల మొగోళ్ళు కూడా ఎక్కుతలేరు. అది వేస్ట్ అయిపోయింది. ఇక ఉచిత కరెంట్ అంటావా, ఉచిత కరెంట్ మాత్రం 1000 ఒక్కనికే వస్తుంది. 1000 ఒక్కనికి. ఇప్పుడు కొంతమంది కట్టకుండా మీటర్ రీడింగ్ లో పిక్కపోయారు, కట్ చేసి కరెంటు కట్ చేసిరు. అట్లా నడుస్తుంది ఇప్పుడు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, అసెంబ్లీలో అసెంబ్లీ నడుస్తుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ 7000 కోట్లు అప్పు చేసి నాకు చూపించిపోయింది. 7 లక్షల కోట్లు. 7 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు అప్పు చేసి చూపించిపోతే నేను 1 లక్షకు 1000 తీసుకొచ్చిండు. నేను మిత్తిలే కడుతున్నాడు. చదువుకునే పిల్లలకు హాస్టల్కు తిండి ఖర్చు నేను పెడుతున్నా, మిత్తి తీసుకొచ్చి పెడుతున్నాను. చార్జెస్ అవి పెడుతున్నాడు. జీతాలు ఇస్తాను, జీతానికి పైసలు లేవన్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలకు పైసలు లేవన్నాడు. యాంచి పెడతానన్నా. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు, జడ్పీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఏదో ఇట్లా ఎరవేసి మా క్యాండిడేట్లను గెలిపించుకోవాలనే తాపత్రం ఆరాటం తప్ప ఇలా ఒక్కటి సక్సెస్ అయితే కన్ఫర్మ్ లేదన్నా. 6 గంటలకు అసలు ఏం సక్సెస్? 6 గంటలో వచ్చి ఒకటి బస్సు ఒకటి అయింది. అది బస్సు, అది అలా డీజిల్ పోస్తే పోతుంది. అది ఏముంది, ఇప్పుడు 10 మంది ఎక్కితే డీజిల్ పోస్తే అది పోతుంది. ఇది సమస్య అనేది అది ఒక ప్రైవేట్ సమస్య లెక్కనే, అది గవర్నమెంట్ అయితే కాదు కదా. వాళ్ళు ఏదో ఆ సమస్యను వాడుకుంటారు అంతే కదా. ఏం లేదు ఆడ. ఏముంది, పింఛన్లా సరిగా ఉన్న వాళ్ళకే వస్తున్నాయి. ఇప్పుడు పెన్షన్ కాదు, పింఛన్ అదే ఉన్న వాళ్ళకి, పాతకున్న వాళ్ళకే వస్తున్నాయి. కొత్త అయితే ఏం లేవు. పెంచుతున్నారు, పెంచలే. పాత పింఛనే వస్తుంది. ఏదో 4000 చేస్తున్నారు, అది చేసినా చేయలేదు. 2016 వస్తున్నాయి, గయ్యే వస్తున్నాయి. ఇక ఏముంది, ఇక తులం బంగారం అన్నారు. ఆ తులం బంగారం పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎవరికి వస్తున్నాయి, ఎవరికి వస్తలే అన్నట్టు వస్తున్నాయి. నాకైతే తెలియదు, వస్తలే లేదా వస్తలే అనుకుంటా. అది లేదు. ఇక స్కూటీలు అన్నారు. యాడిని తెచ్చి పెడతారు స్కూటీలు? వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి తెచ్చి పెడతారా? అలా లాస్ట్ బడ్జెట్ ఉంది. నువ్వు 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది అని టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది మీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. మరి 1,00,000 లక్షల కోట్లు అప్పు చేసి మిత్తి కడుతున్నావు, 1,00,000 కోట్ల అప్పు మిత్తి కడుతున్నావు అన్నావు. మరి యాడిని తెచ్చి పెడతాను ఇక? అంటే ఇప్పుడు ఈ వైన్స్ లో మీద తీసుకొచ్చి ఆమ్జాన్ తీసుకొచ్చి పెడతావా? వైన్స్ లకు మాత్రం బాగానే పెట్టిరు. తాగారు మీరు ఓట్లు కుదరని చెప్పేసారు. ఎందుకు ఈ తాగుడు? ఇప్పుడు ఒక సింపుల్ గా చెప్తున్నా, ఓటు ఎలక్షన్ రాగానే ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు వాళ్ళ కింద ఉన్న అనుచరులు ఏం చేస్తారంటే 1500 పంచుతారు. 1500 నువ్వు 5 సంవత్సరాలకు లెక్కేసుకో, ఎంత పడుతుంది నీకు? చారానా ఆటన పడుతుంది నీకు. చారానా ఆటనతో నువ్వు బతుకున్నావా? అంతేనా కదా? నీలాగా అందరూ ఆలోచించాలి. చారాన ఆటనతో నువ్వు బతుకున్నావా? 1000 రూపాయలు ఇస్తే 5 సంవత్సరాలకు ఆటన కలుస్తుంది. కల్లా ఓటుని ఒక 1500 పెట్టుకునేస్తాడు. 1500 రోజుకు చారణ కూడా పడతలేదు. సరే ఆటన వేసుకో. ఆటనతో నువ్వు నీ పిల్లలు బతుకురా. ఎందుకు ఇంత దిగజారిపోతురు జనాలు? దేనికి దిగజారిపోతురు ఈ రకంగా? మనము ఎప్పుడైతే ఓటుకు అమ్ముడు పోతామో ఈ సమాజం బాగుపడదు. అందుకనే ఈ గవర్నమెంట్ ఏదైనా సరే ప్రజలలో విశ్వాసం వచ్చిందాకా వాళ్ళు మేము అమ్ముడు పోవని ఓట్లు అమ్ముడు పోకుండా ఏమన్నా దాకా ఈ గవర్నమెంట్ ఇట్లే చేస్తారన్న. వీళ్ళు తాగుబోతులకు వైన్స్ కుల్లా పెడతారు. ఎలక్షన్ రాగానే డబ్బాలు తీసుకొని ఆడేస్తారు. వీళ్ళు తాగుతారు, నిజమే గుర్తిస్తారు. నువ్వు ఏం చేస్తున్నావు? నీ ఓటుని ఆటనకు అమ్ముకుంటున్నావు. ఆటనకు 5 సంవత్సరాలకు రోజుకి ఎంత పడుతుంది నీకు? ఆటన పడుతుంది. ఏం లాభం నీకు? ఆటనతో వెళ్తానా? ఇక నువ్వు గల్లు ఎగరేసుకుంటావు. అగ్గిపెట్ట వస్తలేదు. ₹2 ఇప్పుడు అగ్గిపెట్ట. ఆడలు తీసుకొస్తారు, నేను కూడా తీసుకురాను. సిగరెట్ అలవాట్లేదు, బీడీ అలవాట్లేదు, కానీ ఆడలు తీసుకొస్తారు మా ఇంట్లో. ఆటన రూపాయనో అది ₹2. మరి వస్తుందా నీకు? తాగినా అంటే నేను కాంగ్రెస్, నేను టీఆర్ఎస్, నేను బీజేపీ అని ఇట్లా గల్లు ఎగరేసుకుంటాను. ఏమిటికి ఆయన ఇది ₹1 కాను గల్లు ఎగరేసుకుని ఆడిపోతే నేను దగ్గరికి రాని గేట్ దాటనియండి. నిన్ను ఎందుకు ఆయన బతుకు? ఏమిటికి? నీ పిల్లలు ఆగుతారు, నీ కుటుంబం ఆగవుతుంది. ఇప్పుడు ఏముంది, పూట గడచలేదు. ఇప్పుడు ఏం సకాలం గవర్నమెంట్? ఈయన బాధ అయితే మరీ దారుణం పాపం. ఎందుకు చెప్పు నాకు అర్థం కాదు. అందుకనే ఈ గవర్నమెంట్ ఇల్లు ఇస్తున్న మాట అది మాత్రం ఇస్తే మాత్రం
మంచిదే, మంచిదే. ఇది మాత్రం కన్ఫామ్ కాదు. ఓట్ల కోసమే ఈ ఏదో మళ్ళీ ఇస్తాంటారు, ఎట్లా ఇస్తాంటారు, మారేడుగా చేయడం, ఏదో మసిపూసి మారకాడు చేయడం. ఇంకోటి ఏం చెప్పనా, ఒకటి ఏంటంటే ఆడవాళ్ళకు మొగళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, మళ్ళా వికలాంగులకు ఇస్తున్నారు. సరే ఇచ్చినావు బాగానే ఉంది కదా. ఒకటి ఏంటంటే ఈ గవర్నమెంట్ చెప్పే మాటలన్నీ అట్లనే ఉన్నాయి, ఈ గవర్నమెంట్ చెప్పే మాటలన్నీ అట్లనే ఉన్నాయి. ఈ నల్గొండ నియోజకవర్గానికి 3,000 ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 ఇల్లు ఇస్తున్నాడు. ఫస్ట్ 3,500 అన్నాడు, తర్వాత 3,000 అన్నాడు ఈ ఎలక్షన్లు రాగానే. ఈ నల్గొండ నియోజకవర్గం వల్ల మనం పేపర్ చూస్తే 9,250 అప్లికేషన్లు వచ్చినాయి. 9,250 అప్లికేషన్లు వచ్చినాయి. మరి 3,000 ఇయ్యంగా ఈ వికలాంగులకు మొగలేనులకు ఇయ్యంగా ఈ 6,000 అప్లికేషన్లు ఎక్కడ పోవాలి, ఎవరికి ఇస్తాను? అందులో కూడా వికలాంగులు ఉంటారు, వితంతువులు ఉంటారు, అందరూ ఉంటారు. మరి ఎవరికి నువ్వు మసిపూసి మారకాలు చేస్తున్నావు? ఇది ఈ జనాలందరూ ఏం చేస్తున్నారు, నాకు వస్తుంది అనుకుంటున్నారు, ఒక మాయలో బతురు. కానీ అది మాత్రం కన్ఫర్మ్ కాదు. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేవాడు కొంచెం బాగా పేరుందని అంటారు. పరిపాలన ఎట్లుంది? ఆయన గురించి నాకు తెలియదు. ఒకటి చెప్పనా, అసలు ఆయన కాడికి మనం పోము, ఆయనకు మనం ఇంతవరకు మనం పరిచయం లేడు. ఆ జనాలు అనుకుంటారు ఏదో వెంకరెడ్డి ఆడిపోతే పైసలు ఇస్తాడు, ఇల్లు తిరిగి పైసలు ఇస్తాడు, జైలుకి వెళ్ళి ఇల్లిపోయి ఇంత కట్టొస్తే ఇంత ఇస్తాడు, లెక్క పెట్టడానంటే మనకి ఎప్పుడు వెయ్యలేదు, మనకు ఆయన పరిచయం లేడు. ఆయన పర్సనల్ డబ్బులు మనకి ఎందుకు? ఆయన పర్సనల్ డబ్బులు గవర్నమెంట్ నుంచి రావాల్సి ఇచ్చిన డబ్బులు అయితే పింఛన్లు అయితే రావాలి కదా. ఏదో ఒకరికి ఇద్దరికి ఇవ్వగానే నువ్వు అనుకుంటావు నాకు ఇచ్చిందా ఎంకరేజ్ అని చెప్పేసి నువ్వు సంకల్ప పడతావు. మరి ఆ డబ్బులు ఎవరి? ఈ గవర్నమెంట్ జీతంతోనేగా. ఒక్కొక్కరికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు 4 లక్షల జీతం ఉంది. ఒక ఎంప్లాయీకి ఎంత ఉంది? ఒక్కొక్క గెస్టెడ్ ఆఫీసర్లకు 2 లక్షలు జీతాలు ఉన్నాయి. మామూలు ఎంప్లాయీస్ లకు ఏముంది? 80,000 లక్షల లోపల ఉంది. మరి ఈ డబ్బు అంతా ఎవరిది? ప్రజలే కదా. మరి మన డబ్బులు మనకి ఇస్తానికి కూడా వాళ్ళ సొంత డబ్బులకి ఇస్తారని చెప్పేసి మీరు ఫీల్ అవుతారు జనాలు, అంతేనా కదా? ఎందుకు ఆయన ఇప్పుడు వెంకరెడ్డి విషయం అంటే నాకైతే ఆయన మనకు తెలియదు, ముక్కు తెలియదు, ఏం తెలియదు. మనం పోలే కదా, మనం ఇట్లా చేతులు కట్టుకోవాలి. మనం ఆయన దగ్గరికి వెళ్ళినా అక్కడ కలవరించే పరిస్థితి ఇప్పుడు జనాలు ఇప్పుడు చెప్పిరుగా నీకు. ఆయన ఎవరైనా రాజకీయ నాయకులు ఎట్లా ఉండాలంటే ప్రజలల్లో తిరగాలి. ఫస్ట్ గెలిచినాక ప్రజలల్లో తిరగాలి. ప్రజలల్లో తిరిగితేనే గెలిచినాక అవతల పడతారు అంతే. ఇక ఏం లేదు. ఇక ఆయన కాలు మీద కాలు వేసుకుంటాడు, DMW కార్లో తిరుగుతాడు. ఇక మనం ఇట్లా రోడ్డు మీద ఇట్లా కూడా అంతే, ఏం లేదు. ఇక ఈయన ఏం చేస్తాడు అని ఏమో నేను ఇంతగానో కష్టపడి నేను ఓట్లు వేపిస్తే ఇటు ముందమ్మ కానీ ఏముందాడా? ఏమిటికి ఆ నెల రోజులు మాత్రం ఎంజాయ్ గా చేస్తారు, తిరుగుతారు, తాగుతారు. వెంకరెడ్డి మా వాళ్ళు అంటారు, ఈ ఎమ్మెల్యే మా వాళ్ళు అంటారు, ఆ ఎమ్మెల్యే మా వాళ్ళు అంటారు. నేను గెలిచినాక నీకు ఒక జాబ్ ఇప్పించిండా, లేకపోతే నీ పిల్లలకి ఏమైనా జాబ్ ఇప్పించిండా, నీ ఇల్లు ఏమైనా హెల్ప్ చేసిండా? 2 రోజులు ఇల్లు పోయి 10 బిల్డింగ్ 10 అంతస్తుల బిల్డింగ్ ఏమైనా అయిందా? ఎవరికి కాలేదు. మరి ఎందుకన్నా మసిపూసి మారకాడు చేయండి తప్ప. మరి ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం 13 నెలలు అయింది, చేస్తుంది నమ్మకం ఉందా? కాంగ్రెస్ ఉన్న రోజులు ఇంతే ఉంటది. తెలుసా, ఒకటి జాతీయ పార్టీలు ఏవైనా చేయవు. ఇక్కడ చేసినాయి అనుకో పక్క రాష్ట్రంలో అడుగుతాడు. ఈయన పోయి మళ్ళీ సెంట్రల్ లో కూర్చొని ఆయన ముందర చేతులు కట్టుకొని అడగాలి. రాష్ట్ర పార్టీలే సక్సెస్ చేస్తే ఏమైనా చేయాలంటే జాతీయ పార్టీల నుంచి ఏది కాదు. ఎందుకంటే ఈయన పైన మగుడు ఉంటాడు కదా. అర్థమైందా నీకు? ఆ మగన్ కాడికి పోవాలి. అర్థమైందా? ఆ మగడు నువ్వు ఉండవా, నువ్వు ఉండు, ఇక్కడ ఇస్తావు, తెలంగాణ ఇస్తావు, ఆంధ్రప్రదేశ్ లో ఆడుతాడు. మరి ఆనకాడ తెచ్చి నేను కర్ణాటక ఆడుతుంది, ఆనకాడ తెచ్చి నేను కేరళ. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 రాష్ట్రాలు ఉన్నాయి, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరి వీళ్ళందరికీ నేను యాడ్ తెచ్చియా? ఏదో మసిపూసి మారకాలు చేయవా నువ్వు? ఏదో ప్రెస్ మీట్ అంతే, అది చేస్తామని చేసి మర్చిపోతావు. నిన్ను అడిగేదేవాడు, నీ దగ్గరకు వచ్చేదేవాడు. ఎలక్షన్ లో అప్పుడు పోయి కాలు పట్టుకోవాలి మీరు, అంతే. కాలు పట్టుకొని దండాలు పెట్టాలి, మీకు ఆరతి తీయాలి. మీకు డబ్బులు ఎవరైనా 10-20 వేలు ఇస్తే నాకు వెంకరెడ్డి మంచిగా ఇచ్చిందని చెప్పేసి ఒక ఆరతి పడుతుందామా ఆయన మనిషి, అంతే అయిపోయి. ఏముంది? రాష్ట్ర పార్టీలు చేయడం తప్ప కేంద్ర పార్టీలు ఏవి చేయవు. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎట్లుండబోతుంది? ఇప్పుడు జనాలు అర్థం చేసుకున్న వాళ్ళైతే నేను చెప్పిన కదా 9,250 అప్లికేషన్లు వచ్చినాయి కదా నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల కోసం. అప్పుడు ప్రజాపాలన కూడా పెట్టిరు, అది పోనీ. మళ్ళీ వచ్చిన దాంట్లో మళ్ళీ పెట్టిన దాంట్లో 9,250 అప్లికేషన్లు వచ్చినాయి. ఇలా వస్తాయని ఆశ పెట్టుకుంటారు కానీ ఎవరికి రాదు. వస్తుంది
ఊరికి 10 వస్తే మా ఎక్కువ, ఊరికి 10 వస్తే మా ఎక్కువ. మరి ఊళ్ళో అంతా ఊకుంటారా? ఊళ్ళో 10 మంది ఉన్నారా? 10 మంది ఉన్నారా? ఊరికి 10 వచ్చేదే మా ఎక్కువ. లబ్ధిదారులు కూడా ఇవ్వకపోతే ఇంకేందుకు? నేను చెప్పేదండి, లబ్ధిదారులకు పక్కన పెడతారు ఫస్ట్, అనుచరులు వాళ్ళ అనుచరులకే ఫస్ట్ శాంక్షన్ చేస్తారు. ఎందుకు వేస్తారు వీళ్ళు అంత ₹1 ఎందుకు అమ్ముడు పోతున్నారు వీళ్ళు? 5,000 నీకు ₹1000 ఇస్తే ₹1 వస్తుంది నీకు రోజుకు. ₹1 నీకు నీ ఇల్లు గడుస్తుందా? ₹1 ఎందుకు అమ్ముడు పోతున్నారు జనాలు? ఫస్ట్ మెయిన్ మంచి పాయింట్ అన్న, మంచి పాయింట్. నువ్వు ఏదో ₹1000 ఇస్తే నీకు 10 లక్షలు ఇచ్చినా నువ్వు ఫీల్ అవుతున్నాను. ₹1 వస్తుంది నీకు నెలకు, రోజుకు ₹100తో నువ్వు అమ్ముడు పోతున్నావు. ఇదంతా మీరు జనాలు అర్థం చేసుకొని స్థానిక సంస్థలలో గ్రహించుకొని ఓట్లేయండి. మీరు గవర్నమెంట్ మనం నిలబెట్టుకున్న గవర్నమెంటే. మనం మంచిగుంటే గవర్నమెంట్ నీళ్ళ తీసుకొని వచ్చి మన ఇంటికి తీసుకోవచ్చు. కోర్టు పోండి, సుప్రీంకోర్టు పోండి, హైకోర్టు పోండి. ఈ పథకాలు ఎందుకు పెడుతున్నారు? మాకు ఉచిత పథకాల వల్ల మాకు లాస్ అవుతుంది. మాకు ఈ డబ్బుతోని మీరు బాగుపడుతున్నారు కానీ రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు కానీ మేము బాగుపడతారని చెప్పేసి సుప్రీంకోర్టు పోండి. అసలు ఉచిత పథకాలే బంద్ చేయాలి, అసలు ₹100 సంక్షేమం అంటే ఇలాంటి నిరుపేదలు ఇలాంటి నిరుపేదల కంటే మనం ఇచ్చిన ఒక అర్థం ఉంటది. కానీ దాని పేరుతోటి వాటిని పక్కదారి మళ్ళించి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి సంక్షేమం చేసుకుంటారు. ఇంకెందుకు? అందుకని ఉచిత పథకాలు బంద్ చేయాలి. వాళ్ళ అనుచరులకే ఇస్తారు కాబట్టి ఉచిత పథకాలు బంద్ చేయాలి. సుప్రీంకోర్టు పోయి ఒక కేసు వేస్తే ఈ రాజకీయ నాయకులు మొత్తం సైలెంట్ అయిపోతారు. కానీ అంత తెలివి ఉంది ఎవరికన్నా? నాశనం అనుకుంది తెలుగు ఉన్నవాటే నువ్వు కనపడవంతి వస్తారా? వీళ్ళు ఏం చేస్తారు? ఎలక్షన్ రాగానే మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ క్వార్టర్ కేసు చూస్తారు. మళ్ళీ క్వార్టర్ అదే ₹100 అమ్ముడు పోతారు. వీళ్ళు మారరు. అర్థమైందా? ఉచిత పథకాలే బంద్ చేయాలి. అసలు ఉచిత పథకాల వల్ల ఏం ఉపయోగం లేదు. ఇంకేమైనా కావాలంటే కుటీర పరిశ్రమలు ఉద్యోగాలు ఇప్పుడు చేసుకుంటారు. దానికన్నా ఒక పని చేయను, మేము పైసలు ఇస్తాం, మాకు లోన్ లెక్క మాకు పైసలు ఇచ్చేసి మేము ఇల్లు కట్టుకుంటాం. నెలకి ఇస్తీలు కడతాం, నెలకి ఇస్తీలు కడతాం. ఏదో కష్టం చేసి కట్టుకుంటాం. మేము నెల లెక్క ఇన్స్టాల్మెంట్ లెక్క కట్టుకుంటాం. మాకు ఒక ప్లాట్ చూపించు, అవకాశాలు కలిపి ఉచిత పథకాలు పెడుతుంటివి, మసిపూసి మాట్లాడ చేస్తుంటే ఎందుకు ఆయన ఈ జనాలకే పిచ్చి జనాలు తెలియదా? ఎందుకు నాకు ఇల్లు సార్, నాకు ఇల్లు ఒక 250 గజాల ఇల్లు చూపించు, నాకు ప్లాట్ చూపించు, అది నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు, నీ ఖాతాలు నీ దగ్గర పెట్టుకో, లోన్ తీరినాక నాకు ఇచ్చేసి నేను కడతా. నెలకి కష్టమని 5,000 కానీ 10,000 కానీ కడతా. నేను ఇన్స్టాల్మెంట్ లెక్క కడతా. నీ రూపాయి ఆ మాత్రం అవకాశం లేకుంటే ఎందుకు ఈ ఉచిత పథకాలు పెట్టి ఇవ్వాలి? వీళ్ళు ఎదురు చూస్తుర్రి. ఎలక్షన్లు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఏదో అట్లా ఆశ చూపించి మళ్ళా అంతే ₹100 అమ్ముడు పోతారు వీళ్ళు. అంతే ₹100 అమ్ముడు పోతారు వీళ్ళు. ఒక క్వార్టర్ వస్తే తాగుతారు, ఓటు గుర్తారు. తెల్లన్నాక ఈయన గుర్తుపట్టాడు, ఆయన అడిగోడు. సో కోమటిరెడ్డి గారు వచ్చినా లేకపోతే ఇంకొకరు వచ్చినా అంతేనా? ఎవరు వచ్చినా అంతే, ఎవరు మారేది ఏం లేదు. ఆడ అసలు ఉచిత పథకాలు బంద్ చేయాలి. నువ్వు ఇన్స్టాల్మెంట్ లేక ఒక జాగా ఇచ్చేసి మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినాక కాగితాలు నీ దగ్గర పెట్టుకో. అప్పుడు తిన్నాక నా కాగితాలు నాకు మంచి పాయింట్. చూద్దాం ఏం జరగబోతుందో. అంతే. రైట్ అన్న, థాంక్యూ సో మచ్.